కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు. అలాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు. అలాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితులకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తంగా కరీంనగర్లోని గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. మొత్తంగా ఆ కార్యాలయానికి సంబంధించిన అద్దాలు పగిలిపోయాయి. కౌశిక్ రెడ్డి కారు అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కొన్ని కామెంట్స్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఈ ప్రెస్ మీట్ తో కొంత బండి సంజయ్ అనుచరులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు పైన, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టింది కరీంనగర్లోని గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో కాబట్టి సో క్యాంపు కార్యాలయం పైన దాడికి దిగారు. క్యాంపు కార్యాలయం పైన ఉన్న అద్దాలు ధ్వంసమయ్యాయి. లోపల ఉన్న పూల కుండీలు ధ్వంసమయ్యాయి. కుర్చీలు కూడా పూర్తిగా పగిలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా కౌశిక్ రెడ్డి లోపలే ఉన్నారు. పోలీసులు కౌశిక్ రెడ్డి దగ్గర ఫిర్యాదును తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా మనతో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కౌశిక్ రెడ్డికి సంబంధించిన అద్దాలు కూడా ధ్వంసమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సార్, ఏమైంది? కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు, అసలు ఏం జరిగింది? కరీంనగర్ గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం పైన ఆయన కారు కూడా, కౌశిక్ రెడ్డి కారు కూడా ధ్వంసమైంది కదా. కొంతమంది బీజేపీ గుండాలు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మా పార్టీ ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు, అదే మాజీ ఎమ్మెల్యే శుంకర్ రవిశంకర్ గారు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడుతున్న సందర్భంలో మేము ఎవరు లేని టైంలో తీసుకొచ్చి దౌర్జన్యంగా అంత చిల్లర ధర్మం పేరు చెప్పుకొని ఎంత లాలు చేస్తున్నావు బిడ్డ, మేము దలుచుకుంటే ఉరుకుచుకుంటా కూడా తమా చేస్తురా. ఇది కొత్త తరహా రాజకీయాలు కరీంనగర్లో ఎప్పుడు లేదు బిడ్డ. మేము దలుచుకుంటే రోజు ఎవరు తిరగదు, బయట కూడా రాని మాకు ఒకటి చెప్తున్నాం. సో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఉన్నారు, కొద్దిసేపటి క్రితమే కదా మీరు ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళింది. సో ఏం జరిగింది? ఎవరు దాడి చేసింది? ఎవరి పైన మీకు అనుమానం ఉంది? ఇవాళ బీజేపీ గూండాలు, ఇవాళ బండి సంజయ్ అనుచరులు ఒక రాక్షసమైనటువంటి పరిస్థితి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఒక నూతన అధ్యాయానికి బండి సంజయ్ గారు తెరదీశారు. తప్పకుండా దీనికి గుణపాఠం తప్పదు. బండి సంజయ్ గారు ఏదైనా ప్రెస్లో మాట్లాడితే మాట్లాడతారు, మీరు మాట్లాడిన మేము మాట్లాడతాం,
కానీ ఇవాళ ఈ దాడి అనేటువంటిది ఒక కరీంనగర్ జిల్లా చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని మీరు సృష్టించారు. దీనికి తిరిగి మీకు గుణపాఠం చెప్పక తప్పదు. పోలీసులారా మీరు జాగ్రత్తగా గమనించండి. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒక దాడి ఒక ప్రభుత్వ కార్యాలయం ఇది ఒక ప్రైవేటు ఇల్లు కూడా కాదు. ప్రభుత్వ కార్యాలయం మీద మరి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి బండి సంజయ్ అనుచరులు, బండి సంజయ్ గూండాలు దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. సో మొత్తంగా ఒకసారి కారు ప్లస్ కార్యాలయం చూసే ప్రయత్నం చేద్దాం. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కౌశిక్ రెడ్డి ఆ క్యాంపు కార్యాలయంలో ఉన్నారా? సో ప్రెస్ మీట్ ఖచ్చితంగా శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి ఇంకా క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాంపు కార్యాలయం లోపల పోలీసులంతా కూడా కౌశిక్ రెడ్డికి భద్రత కల్పించి కౌశిక్ రెడ్డిని లోపలికి తీసుకెళ్లి తాళం వేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కెమెరామెన్ సంపత్ చూపిస్తున్న దృశ్యాలు చూద్దాం. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇంకా కూడా లోపలే ఉన్నారు. ప్రెస్ మీట్ అయిపోయింది. ప్రెస్ మీట్ లో కొన్ని అంశాలు బండి సంజయ్ పైన అలాగే రేవంత్ రెడ్డి పైన కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డి చేశారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి అంటే బండి సంజయ్ మీద చేసిన కామెంట్స్ ను తీవ్రంగా పరిగణించిన బీజేపీ శ్రేణులు కౌశిక్ రెడ్డి కారు పైన గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన పూర్తిగా దాడి చేశారు. సో మనం కౌశిక్ రెడ్డికి సంబంధించిన కారును చూస్తున్నాం. పూర్తిగా అద్దాలు పగిలిపోయాయి. సో బీజేపీ శ్రేణుల దాడులతో ఒక్కసారిగా కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో కార్యాలయంలో కారు అద్దాలతో పాటు కార్యాలయం అద్దాలు, పూల కుండీలు, లోపల కుర్చీలు కూడా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి వైపు తోసుకు వెళ్లిన క్రమంలో కొంత బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీ వాళ్ళను అడ్డుకొని పంపించి వేశారు. సో బీజేపీ అంటే కరీంనగర్ లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పక్కన ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు. కౌశిక్ రెడ్డితో మాట్లాడుతున్నారు. బండి సంజయ్ మీద చేసిన కామెంట్స్ పైన బీజేపీ శ్రేణులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ కౌశిక్ రెడ్డిని అడ్డుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో జాతీయ రహదారిని పోలీసులు మూసివేశారు. కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లే రహదారుల పైన వెళ్తున్న ఈ వాహనాలను రూట్ మళ్లించిన పరిస్థితి కనిపిస్తోంది. సో కరీంనగర్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డికి సంబంధించిన కారు అద్దాలు చూడొచ్చు. సో పూర్తిగా కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.